నమస్కారం. వెల్లెనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెనుకొండ లక్ష్మీనారాయణకు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అభినందన సభ, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, న్యాయవాది పెనుకొండ లక్ష్మీనారాయణకు విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసినట్లు ఆ సంఘ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పీజే లూకా, సిహెచ్ఎన్ఎల్ మూర్తిలు వెల్లడించారు. పట్నంలోని కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అభినందన సభ వివరాలు వెల్లడించారు. మన ప్రాంతానికి చెందిన పెనుకొండ సాహిత్య రంగంలో చేసిన సేవకు దీపిక అనే వ్యాస సంపుటికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించడం వినుకొండ ప్రాంతానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. జాషువా పులిపుల వెంకట శివయ్యకు సాహితీ వారసుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని, అలాంటి లక్ష్మీనారాయణను సత్కరించుకోవడం మనందరి బాధ్యత అని అన్నారు. రేపటిలోకి నూరేళ్ల పులుపుల దీపిక విశేష అనేక గుంటూరు జిల్లా సాహిత్య చరిత్ర బహుళ ప్రాచుర్యం పొందిన పెనుకొండ లక్ష్మీనారాయణ 1964లో ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అవార్డు, తొలితరం మహాకవి గుర్రం జాషువా తరువాత అదే అవార్డు 2024లో ఘనతను పొందారని కొనియాడారు. కార్యక్రమానికి అసెంబ్లీ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్పర్సన్ షేక్ దస్తగిరి, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరి శివప్రసాద్, సీనియర్ న్యాయవాది చేకూరి సత్యనారాయణ విశిష్ట అతిథులుగా విచ్చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కవులు, కళాకారులు కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయాలన్నారు. మిత్రులారా, ఈ ఫ్లెక్సీలో ఉన్నటువంటి ఆయన పెనుకొండ లక్ష్మీనారాయణ గారు, సీనియర్ న్యాయవాది, నూజెండ్ల మండలం చెరువు కొమ్మపాలెం గ్రామం వారిది. ఆయనకి 2024 సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ అవార్డు ఆయన మార్చి 8వ తారీఖు నాడు ఆయన ఢిల్లీలో అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకి అభినందన సభలు జరుగుతూ ఉన్నాయి. అందుకని వినుకొండ వాసిగా, వినుకొండ నియోజకవర్గం చెరుకొంపాలెం గ్రామస్తుడిగా, ఒక సీనియర్ న్యాయవాదిగా, మహాకవి గుర్రం జాషువా గారికి, పులిపులు వెంకట శివయ్య గారికి సాహిత్య వారసుడిగా ఎదిగినటువంటి, ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నటువంటి శ్రీ పెనుకొండ లక్ష్మీనారాయణ గారికి అభినందనలు తెలియజేయడానికి రేపు సాయంత్రం 6 గంటలకు జాషువా కళా ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు, మన డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జున గారు, అట్లాగే మన మున్సిపాలిటీ చైర్మన్ దస్తగిరి గారు, అరసం రాష్ట్ర అధ్యక్షులు వల్లూరి శివప్రసాద్ గారు, గుంటూరు సీనియర్ న్యాయవాది చెరుకూరి సత్యనారాయణ గారు, ఇంకా తదితరులు పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మన వినుకొండ యొక్క కీర్తి ప్రతిష్టలని పతాక స్థాయిలో ఢిల్లీలో ఎగురవేసి వినుకొండకు కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి శ్రీ పెనుకొండ లక్ష్మీనారాయణ గారిని మనం సన్మానించుకోవటం, గౌరవించటం పౌరులుగా మన కర్తవ్యం. అందుకే విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటలకి జాషువా కళా ప్రాంగణంలో అభినందన సభ ఏర్పాటు చేశాం. దీనికి రచయితలు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరై ఈ ఘనమైనటువంటి సత్కారాన్ని, సన్మానాన్ని ఆయనకు అందించి మనం వినుకొండ యొక్క ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి వారికి మన వంతు కర్తవ్యంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము విద్యావంతుల వేదిక తరఫున కోరుతాం. పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫస్ట్ వార్డు హైస్కూల్ 2000-2001 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమావేశం పల్నాడు రోడ్డులోని బృందావన్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు 24 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అందరూ ఒకే చోట కలుసుకొని చదువు చెప్పిన గురువులను, దృశ్యాలు, వాళ్ళు పూలమాలలతో ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఆర్మీలో పనిచేసే జవాన్లు, బ్యాంకు ఉద్యోగులు, ఒక రంగం ఏంటి అన్ని రంగాల నుంచి పనిచేస్తున్న వారు హాజరై అభిప్రాయాలను పంచుకున్నారు. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ఈ రోజుల్లో 24 సంవత్సరాల తర్వాత అందరూ ఒకే వేదికపై కలుసుకోవడం అభినందనీయమని పలువురు వక్తలు తెలియజేశారు. వినుకొండ నియోజకవర్గంలో అనేక సంవత్సరాలు కొన్ని పత్రికల్లో రిపోర్టర్గా పనిచేస్తున్న ఆవుల అజయ్ ఈ రోజు అనారోగ్య కారణాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. రిపోర్టర్ అజయ్ మరణ వార్త తెలుసుకున్న తోటి పత్రికేయులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు ఆదేశాల మేరకు యూనిట్ ఇన్ఛార్జి రియల్ ఎస్టేట్ జానీ ఆధ్వర్యంలో వినుకొండపట్నంలోని 15, 20 వార్డుల తెలుగుదేశం పార్టీ కమిటీలు వేయడం జరిగింది. 15వ వార్డు ప్రెసిడెంట్గా షేక్ కారుమంచి మీరావలి, బూత్ కన్వీనర్గా పారెళ్ల విజయ్లను ఎన్నుకోగా, 20వ వార్డు ప్రెసిడెంట్గా ముప్పూరి రాములు, బూత్ కన్వీనర్గా బొంకూరి కోటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పత్తి పూర్ణచంద్రరావు, 20వ వార్డు కౌన్సిలర్ నంది నరసింహారావు, కాలంగి శ్రీనివాసరావు, పారెళ్ల సుబ్రహ్మణ్యం, బొంకూరి రోసయ్య, బత్తుల వెంకట్రావు, బాండు టైలర్, మహిళా నాయకురాలు ముప్పూరి చౌడమ్మ, లక్ష్మీ సామ్రాజ్యం, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వెన్నెల సమాప్తం. తిరిగి రేపటి వెల్లనస్లో కలుసుకుందాం. నమస్కారం.